యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత కొన్ని ఎపిసోడ్లుగా నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన హోమియో మొదటి దశ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ ఎపిసోడ్లో అపోసైనం అనే మొదటించర్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మొదటించర్ లక్షణాలు చూసినట్లయితే ముఖ్యంగా కాళ్ళ వాపులు లేదంటే ఈ యొక్క శరీరంలో నీరు చేరి ఉబ్బినట్లుగా అనిపించడం, కాళ్ళు పాదాలు వాపు ఎక్కి ఇట్లా నొక్కినట్లయితే గుంట పడుతున్న సందర్భంలో ఈ యొక్క అపోసైనం అనే మొదటించరు చాలా బాగా పనిచేస్తుంటుంది. సాధారణంగా ఈ యొక్క వాపులు రావడానికి ఈ యొక్క కిడ్నీ సమస్యలు కానీ లేదంటే హార్ట్ కి సంబంధించిన సమస్యలు కానీ ఉన్నప్పుడు ఇలా కాళ్ళల్లో నీరు చేరుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క మొదటించరు వాడుకున్నట్లయితే ఈ యొక్క వాపులు అనేటివి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అలాగే ఊపిరితిత్తుల్లో కూడా కొద్దిగా నిమ్ము వచ్చినట్లు ఉండి దగ్గు రావడం, అలాగే కదిలితే ఆయాసం రావడం, డ్రై కాఫ్ అనేది ఎక్కువగా రావడం, ఇలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క అపోసైనం అనే మొదటించరు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే స్టమక్ అనేది బ్లోటింగ్ ఎక్కువగా ఉండి కడుపు ఉబ్బినట్లుగా ఉండడం, తిన్నది సరిగా జీర్ణం కాక నీరు పట్టినట్లుగా అనిపించినప్పుడు కూడా ఈ యొక్క మొదటించర్ అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మూత్రం అనేది సరిగా రాక మూత్రం మంట కూడా ఉండి తీవ్రమైన అవస్థకు గురైనప్పుడు కూడా ఈ యొక్క అపోసైనం అనే మొదటించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా ఈ మొదటించర్ అనేది శరీరంలో వాపులు వచ్చి అక్కడక్కడ నీరు ఎక్కువగా చేరి ఇబ్బంది పడుతున్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందును వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ఉదయం ఒక 15 చుక్కలు, సాయంత్రం ఒక 15 చుక్కలు ఒక హాఫ్ కప్పు వాటర్లో వేసుకొని 2-3 వారాల పాటు వాడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సమస్య అనేది తగ్గుముఖం పడుతుందో వెంటనే ఈ మందును ఆపేయాల్సి ఉంటుంది. ఇలా సమస్య తీవ్రతను బట్టి మందును వాడుకోవాల్సి ఉంటుంది. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.